హలో ఫ్రెండ్స్, ముందు పిక్ చూడండి. మీకు నేను కుట్టిన బ్లౌజ్ చూపిస్తా. ఓకే, చూస్తున్నారు కదా, నేను కుట్టిన బ్లౌజ్ ఇది. ఓన్లీ బ్లౌజ్ పీస్ మాత్రమే ఇచ్చారు కస్టమర్. ఫ్రంట్ అయితే 3 పాయింట్ నెక్ పెట్టాను. మొత్తం ప్రిన్సెస్ కట్లో ఈ విధంగా పైపింగ్ వాడి నీట్గా గోల్డ్ కలరు పైపింగ్ వేసి మనం ఫినిషింగ్ చాలా నీట్గా ఇచ్చాము. ఫ్రంట్ ఓపెన్ అనమాట, అందుకే 7 హుక్స్ వేసాను. అంతకంటే తక్కువ వేస్తే కొంచెం లుక్ బాగోదు. హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఇంచున్నర నెట్, డబల్ లేయర్ నెట్ వాడాను. బ్యాక్ ఇది చూస్తున్నారు కదా, బ్యాక్ అయితే షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వర్క్ కూడా మనం పైపింగ్ థ్రెడ్ వాడి మధ్యలో మాత్రమే ప్యాచ్ వర్క్ లాగా మళ్ళీ దాన్ని యాడ్ చేశాను. ఇక్కడైతే హూక్స్ పెట్టాను. హూక్స్కి పైకి షో బటన్ మాత్రమే జస్ట్ స్టిచ్చింగ్ చేశాను. ఈ విధంగా ప్యాచ్ రెడీ చేసి మిడిల్లో అటాచ్ చేశాను. ఇది డబల్ లేయర్ నెట్. హ్యాండ్స్కి డబల్ లేయర్ వాడాను, నెక్ దగ్గర డబల్ లేయర్లో వాడాను. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంది. టోటల్ ఫినిషింగ్ నీట్గా చేసి దీనికి మనం క్యాన్వాస్ వాడి నెక్ కట్ట డ్రా చేసాము. చాలా నీట్గా వచ్చింది. మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా కూడా ఓవర్లాక్ చేసి నీట్ ఫినిషింగ్ ఇచ్చి చూస్తున్నారు కదా, ఐరన్ కూడా చాలా క్లారిటీగా నీట్గా చేసి ఇచ్చినందుకు ఈ బ్లౌజ్కి మినిమం ఎంత కాస్ట్ చేస్తే బాగుంటుంది అని చిన్న డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అంచనాకి ఎంత తీసుకోవచ్చు అన్న క్లారిటీ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ప్లీజ్ చిన్న కామెంట్ చేయండి. దీనికి నేను పెట్టిన మెటీరియల్ అయితే నార్మల్గా చెప్తున్నాను, ఎందుకంటే మనం పైపింగ్ థ్రెడ్ ఫుల్గా వాడాము. నెక్స్ట్ క్యాన్వాస్ వాడాము నెక్ దగ్గర. ఇంకోటి నెట్ క్లాత్ విడిగా 1 మీటర్ వాడాము. లైనింగ్ కాటన్, ప్యూర్ కాటన్ లైనింగ్ వాడాము. టోటల్ మెటీరియల్లో కొంచెం ఇంచుమించు కాస్ట్ బట్టి నాకు 300 వరకు అయిపోయింది. ఈ బ్లౌజ్కి నేను ఎంత తీసుకుంటే నాకు కంఫర్ట్ పర్వాలేదు అనిపిస్తుంది అన్నది మీరు చిన్న కామెంట్ చేయండి. ఎనీవే, బ్లౌజ్ ఎలా ఉందో కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్.